సభ దాని యాక్టివిటీస్ కూడా ప్రధాన భూమిక నిర్వహించింది. జనసభ కూడా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో ఉంది. విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేయకుండా మనం ఆశిస్తున్నటువంటి ప్రజాస్వామ్య ప్రత్యేక తెలంగాణను సాధించుకోవడం అసాధ్యం అని చెప్పి ఆ 95 లోపలనే తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ అని ఒక విద్యార్థి సంస్థను స్థాపించడం జరిగింది. వాస్తవానికి ఇది భూమన్నకు కానీ మాకు కానీ అందరికీ సాక్ష్యం కూడా తెలిసిన విషయం. తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ అనేది 97 రూపకల్పన జరిగినటువంటి సంస్థ కాదు. 87లోనే అది ప్రారంభించబడినటువంటి సంస్థ. దాని మొదటి అధ్యక్షుడు మన మధ్య ఉన్నటువంటి డాక్టర్ కిషోర్ గారు. ఆ పిదప 97 లోపల రాష్ట్ర సాధన గురించి ఈ ప్రత్యేక తెలంగాణ ప్రజాస్వామ్య ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షలతోటి కొత్త ఒక ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్ తోటి మనం ఉద్యమాన్ని నిర్మించాలి. ఉద్యమ నిర్మాణానికి తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులను అందరినీ మనం వాళ్ళని ఆర్గనైజ్ చేసి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే దృష్టితోటి మొదట స్థాపించబడినటువంటి సంస్థ తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్. భూమి గారి నేతృత్వం ఏర్పడినటువంటి ఆ జనసభ కింద టిఎస్ఎఫ్ కు అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి మన మధ్య ఉన్నటువంటి కాసిం గారు. భూమి గారు వీళ్ళు కలిసి విద్యార్థి ఐక్య ఉద్యమానికి వాళ్ళు ఏ విధంగా కృషి చేశారు, ఆ ప్రజాస్వామ్య తెలంగాణ వాదం గురించి ఇప్పుడున్నటువంటి ముసాయిదా బిల్ లోపల ఈ ఆంక్షలు లేని తెలంగాణ కావడం మనం డిమాండ్ చేసే వ్యక్తులను అది వాస్తవంగా కూడా అది ప్రజాస్వామ్య ప్రత్యేక తెలంగాణ వాదానికి కట్టుబడే అవసరం. కాబట్టి ఇప్పుడు ముందుగా డాక్టర్ కాసిం గారిని కాసిం కన్నా ముందుగా మన లక్ష్మణరెడ్డి గారు ఉపాధ్యాయ ఉద్యమాలు అతనితో కలిసి పనిచేసిన విధానం, ఆ పిదప జనసభ యాక్టివిటీస్, ఆ పిదప ప్రజాఫ్రంట్ నిర్మాణంలో క్రియాశీలతో లక్ష్మణరెడ్డి గారు వారు మాట్లాడతారు. ఆ పిదప మిగతా వస్తున్నారు. రాజనరసింహ